దాంతో పాటు ప్రజాప్రతినిధులు కూడా వాగ్దానం చేసి ఈ రోడ్డుని మేము నిర్మిస్తాం, బీటీ రోడ్డు వేస్తాము, బతుకులు లేకుండా బీటీ రోడ్డు నిర్మిస్తాం, మా కోట్లేయండి అని చెప్తే మొత్తం కూడా నూతనకల్ మండలం నుంచి నూతనకల్ దగ్గర నుంచి మొదలు పెడితే అట్లాగే వెనకాలం ప్రజలందరూ కూడా ఓటు చేశారు, గెలిపించారు. మరి ఎందుకో సామాన్యులు చాలా మంది వాళ్ళు అట్లాగే ట్రాక్టర్లోకి ట్రాక్టర్లు కూడా పరిస్థితి ఉంది. ఇప్పుడు మేము పాదయాత్ర చేసుకుంటూ వస్తుంటే ఆ గుంటలో ఎంత నీళ్ళు వేయలేదు, అట్లనే నడుచుకుంటూ వచ్చినాము, నడుచుకుంటూ వస్తే కింద పడబోతున్నాం. ఇట్లా ఎంతో మంది పడ్డారు. అందుకే మేము చెప్తా ఉన్నాం, సిపిఎం పార్టీ చెప్తా ఉన్నాం, అధికారులు వెంటనే స్పందించాలి. వీళ్ళు స్పందించలేదు కాబట్టే మేము పాదయాత్ర చేశాం. చిల్పకుంట నుంచి నూతనకల్ దాకా పాదయాత్ర చేశాం, ఇక్కడ రాష్ట్రరోక చేశాం. ఇక్కడికి వచ్చి అధికారులు ఏం చెప్పారు? తప్పనిసరిగా ఈ రోడ్డు నిర్మిస్తాం, ఈ రోడ్డు నిర్మించడానికి మా శాయశక్తిన మేము కృషి చేస్తాం, పై అధికారుల దృష్టి తీసుకెళ్తాం, ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్తాం, ఇక్కడి నుంచి రాష్ట్రరోక మీరు విరమించుకోవాలని మాకు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం చేయటం వల్లనే మేము ఈ రాష్ట్రరోకం విరమించుకున్నాం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులకు అధికారులకు చెప్తా ఉన్నాం, 10 సంవత్సరాలు వేచి చూసాం, 10 సంవత్సరాలు చూసాం, ఇంకా ఊరుకోం. నూతనకల్ మండలం సంబంధించినటువంటి ప్రజలు ఊరుకోం. సంఘం నుంచి మొదలు పెడితే సంఘం కానీ అట్లా గెలికపల్లి కానీ చిల్పకుంట గ్రామ ప్రజలు కానీ ఇక్కడ దాకా ప్రజలందరూ తీసుకొచ్చి మీ ఆఫీసులు ముట్టడిస్తాం, ఎంపీ ఆఫీసులు ముట్టడిస్తాం, అవసరమైతే ఎమ్మెల్యే ఆఫీసులు కూడా ముట్టడిస్తాం, మీరేం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాం. వెంటనే మీరు ఈ టెండర్ని విరమించారట, వెంటనే టెండర్ని పునరుద్ధరింపజేసి ఈ రోడ్డుకి నిధులు కేటాయించి ఈ రోడ్డు నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈ యాత్రలో పాల్గొని